ఆగస్టు 15వ తారీఖు మన స్వాతంత్ర దినోత్సవం. ఈ ఆగస్టు 15వ తారీఖు సారథి స్టూడియోలో 11 గంటలకి 15 సినిమాలు ఓపెనింగ్ అవుతున్నాయండి. ఆగస్టు 15 నుంచి నెక్స్ట్ ఆగస్టు 15 అంటే 2026 లోపల, ఇది ఆగస్ట్ 15th 2025, 2026 ఆగస్ట్ 15th లోపల ఈ 15 పిక్చర్స్ రిలీజ్ అవుతాయండి. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇది. సో లెట్ us all pray together and wish this program a great success, this concept a good success. Thank you. రేపు ఆగస్టు 15వ తేదీన సారథి స్టూడియోలో రంగరంగ వైభవంగా 15 కెమెరాలతో, 15 క్లాప్ బోట్లతో, 15 మంది డైరెక్టర్లతో, 15 మంది గౌరవ దర్శకత్వం వహిస్తారు. అలాగే 15 మంది గౌరవ స్విచ్ ఆన్ చేస్తారు. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం కోసం ఆ సారథి స్టూడియోలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే మా హీరో సుమన్ గారు, చాలాసార్లు చెప్పాను నాకు గ్రేట్ హీరో మా సుమన్ గారు అని. ఆ సుమన్ గారు 15 సినిమాల్లోని 15 వివిధ రకాల పాత్రలు నటిస్తున్నారు. ఆయన రెగ్యులర్గా చేసే పాత్రలు కాకుండా కొత్తదనం వచ్చే పాత్రలు నటిస్తున్నారు. ఈ ఒక్కో దర్శకుడికి ఆ అవకాశాన్ని, సుమన్ గారితో చేసుకునే అవకాశాన్ని అందరికి ఇస్తున్నాం. వాళ్ళు కథ రాసుకున్నప్పుడు సుమన్ గారికి ఎటువంటి క్యారెక్టర్ ఇస్తే మనకి ఎస్టాబ్లిష్ అవుద్దో మనం చూసుకుని అలాంటి క్యారెక్టర్లు రాసుకుంటున్నారు. వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నాం. ఇకపోతే నెంబర్ 1 నాకు సుమన్ గారు ఎంత సపోర్ట్ చేస్తున్నారో అలాగా సపోర్ట్ చేసే మరో గొప్ప వ్యక్తి మా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన ఒక నవల రాస్తే 10 లక్షలు తీసుకుంటారు. ఆయనకి నేను వెళ్ళి, గురుగారు ఇలాగ నాకు సినిమా చేయండి అంటే, నేను ఆల్రెడీ 2 సినిమాలు చేశా. నల్ల నుంచి తెల్ల చీర, అలాగే అతడు అమ్మే ప్రియుడు అని 2 సినిమాలు చేశాను. ఆయనకి నాకున్న బాండింగ్ తోటి నాకు ఎందుకు అనవసరంగా నన్ను స్ట్రెయిన్ అవుతాయి, నాకు ఈ వయసులో నేను సినిమా తీయడం అవసరం నాకు అన్నారు. కాదు గురుగారు, మీరు మార్నింగ్ 9 o'clock మీ కార్ వేసుకుని వచ్చి షూటింగ్ చేసి ఈవినింగ్ 6 o'clock మీ కార్ వేసుకుని వెళ్ళాలండి అన్న. ఎందుకు వెళ్ళాలని అన్నారు. నీకు ఎనర్జీ కోసం గురుగారు అన్న. ఆ ఒక మాటగా ఆయన చెప్పారు, డెఫినెట్గా నీతో పని చేస్తే నాకు ఎనర్జీ వస్తుంది మళ్ళీను, కాబట్టి నేను చేస్తానని మాట ఇచ్చారు. బెంగళూరు సాయి ప్రకాష్ గారు, ఓం సాయి ప్రకాష్ గారు అని ద గ్రేట్ డైరెక్టర్. 94 సినిమాలు కన్నడలో హిట్లు ఇచ్చారు, 12 సినిమాలు తెలుగులో హిట్లు ఇచ్చారు. అటువంటి గొప్ప డైరెక్టర్ అయినా, కాబట్టి ఆ పాము సబ్జెక్ట్ మీద సినిమా చేద్దాం అని చెప్పి నాకు మాట ఇచ్చారు. ఆయన కూడా రేపు 15వ తారీఖు ఓపెనింగ్కి వస్తున్నారు. ఆ 3వ సినిమా ఇందాక చెప్పారు జేకే భారవి గారు. ఆయన అన్నమయ్య, శ్రీరామదాస్ లాంటి గొప్ప సినిమాలకి ₹1 కోటి రెమ్యునేషన్ తీసుకున్నటువంటి గొప్ప రచయిత ఆయన ఈ సినిమాకి చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మాకు ఉదయ్ భాస్కర్, నాతో వాసవి వైభవం, విజేత లాంటి, అమ్మకు ప్రేమతో లాంటి ఒక 5 సూపర్ హిట్లు సినిమా చేసిన మంచి దర్శకుడు మా ఉదయ్ భాస్కర్. ఆయన కూడా ఈ సినిమాలో ఈ సినిమా చేస్తున్నారు. చేసి చూపిస్తాను అని చేసి చూపించే వ్యక్తి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. అలాగే అన్ని సినిమాలు చేశారు. మరి ఎందుకు వచ్చిందో ఈయనకి ఒక రాత్రి మైండ్లోకి వచ్చేసిందండి. ఇంతవరకు వరల్డ్లో ఎప్పుడూ కూడా 15 సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేయడం అనేది జరగలేదు. జరిగి దాన్ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనండి. రామ సత్యనారాయణ గారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఆయనకు కూడా తెలియని విషయం ఏంటంటే, నేను గత కొన్ని నెలలుగా ప్రతిరోజు రాత్రిపూట ఒక్క ఇంటర్వ్యూ అయినా ఆయనది చూసి కానీ పడుకోను. ఫిల్టర్ లేకుండా మాట్లాడడం ఎలా అనేది ఉపేందర్ దగ్గర కాదు, రామ సత్యనారాయణ గారి దగ్గర నేర్చుకోవాలి. 15 మంది డైరెక్టర్స్ని ఒకేసారి చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎక్కడైనా సరే ఒక సినిమా స్టార్ట్ అవుతుంది అని అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ని చూస్తూ ఉంటాం. ఏంటి ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ గారికి లైఫ్ ఇస్తున్నారు కదా అని. కానీ ఇక్కడ టీఆర్ఎస్, మేము ముద్దుగా టీఆర్ఎస్ అని పిలుస్తూ ఉంటాం, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు శత చిత్రాల నిర్మాత. ఇప్పటి వరకు చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా ఎక్కడైనా సరే, ప్రసాద్ ల్యాబ్ అయినా, రామానాయుడు అయినా, సారథి స్టూడియో అయినా, ఎక్కడైనా ఏదైనా సినిమా ఓపెనింగ్ జరుగుతుంది అని అంటే ఫస్ట్ గెస్ట్ లిస్ట్లో సార్ ఉంటారు. ఇంకో 10 రోజుల్లో వారు ఓపెన్ చేస్తున్నారు. 15 సినిమాలు ఒకటే రోజు స్టార్ట్ చేయడం అంటే, స్టార్ట్ చేయడం ఒకటే కాదండి, ఆయన స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ 15th 2026కి వారు ఈ 15 సినిమాలను రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమా 15 తీయాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే, ఆయన గట్స్ చూశాను. తమ్ముడు మంచి సినిమా తీద్దాం, మంచి సినిమా ఇద్దాం, ఒక ఎమోషనల్, ఒక డ్రామా, ఒక మంచి, అంటే ఇప్పుడు వస్తున్న అది కాక సబ్జెక్ట్ ప్రకారంగా వెళ్దాము అన్నప్పుడు, ఈరోజు రామ్ సత్యనారాయణ గారి పుణ్యాన్ని నేను ఇండస్ట్రీలో ఒక దర్శకుడిగా కొంచెం పేరు సంపాదించుకున్నాను. ఆయన పెట్టిన భిక్ష అని చెప్పాలి. 15 సినిమాలు రిలీజ్ చేస్తానని ఆయన ఒక స్టేట్మెంట్ వదిలేశారంటే ఏంటి ఆ గట్స్ ఏంటో. ఈరోజు ఆయన మాకు పిలిచి సినిమా ఇచ్చేందుకు సార్, ఈ జన్మ మొత్తం మీకు రుణపడి ఉంటాం సార్, గ్యారంటీ సార్. అండ్ ఇంకా ఇక సినిమా పరిశ్రమ గురించి చెప్పాలంటే, ఈ ఫిలిం ఛాంబర్కి నాకు చాలా సంబంధం ఉందండి. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 99 కంటే ముందు ఇక్కడ వైన్ షాప్ ఉండేది. ఆ వైన్ షాప్ దగ్గర ఎదురుగా కూర్చొని అందరూ మందు కొడతారు. వాళ్ళందరూ తాగేసి పడేసి సీసాలు తీసుకెళ్ళి అమ్ముకొని తిని పడుకునేవాడిని.
అలా నాకు అనుబంధం అండి. యాక్చువల్గా ఒక టెక్నీషియన్కి అవకాశం దొరకడం అనేది చాలా గొప్ప విషయం అండి. అది డైరెక్టర్ కావచ్చు, ఇంకే క్రాఫ్ట్ అయినా కావచ్చు, 24 క్రాఫ్ట్స్లో ఒక టెక్నీషియన్కి అవకాశం దొరకడం అనేది చాలా గ్రేట్ థింగ్. అట్లాంటి అవకాశాన్ని రామ్ సత్యనారాయణ గారు 15 సినిమాలు చేస్తూ 15 సినిమాలు 24 క్రాఫ్ట్లలో ప్రతి ఒక్క టెక్నీషియన్కి అవకాశం ఆయన కల్పిస్తున్నారు అంటే ఆయన సైమల్టైనియస్గా ఇంకొక కొత్త సినిమా ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు రేపు ఆగస్టు 15వ తారీఖు. గురువుగారు తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారితో నాకు 9 సంవత్సరాల రిలేషన్ అనమాట. ఈ 9 సంవత్సరాల్లో మేమిద్దరం ఎప్పుడు సినిమా తీయాలని మేము అనుకోలేదు ఏ రోజు. ఎందుకంటే చూస్తున్నాం ఇండస్ట్రీలో ఎంత బడ్జెట్ పెట్టినా కూడా రిటర్న్స్ అనేది జీరో అనమాట. కానీ ఎందుకు అనిపించింది ఈ ఐడియా డిస్కస్ చేయగానే ఇంతమంది డైరెక్టర్స్తో పాటు నేను కూడా చేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేస్తారని ఒక కాంపిటీషన్ అనేది క్రియేట్ అయ్యిద్ది. సో అందుకోసమనే ఈ 15 సినిమాల్లో నా వంతు పాత్ర నేను పోషిస్తూ బ్యాక్ సపోర్ట్గా, అదేవిధంగా 15 సినిమాల్లో ఒక సినిమా డైరెక్టర్గా చేస్తూ, అదేవిధంగా మా 9 సంవత్సరాల రిలేషన్ కొద్దీ గురువుగారికి అనుకోకుండా 9 రికార్డులు కూడా రావడం జరుగుతుంది. సార్ కంగ్రాచులేషన్ సార్. కృష్ణానగర్లోనో, ఫిలిం నగర్లో, మణికొండలో చాలా ఆఫీసులు ఉన్నాయి, చాలామంది పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి. కానీ ఏ కథ చెప్పాలన్నా కూడా ఏ ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఎందుకు వెనకాడుతారంటే డబ్బులు రిటర్న్ రావట్లేవు. సో కానీ మా అందరికీ మా 15 మంది కెరియర్లు బాగుండాలి, మా 15 మందికి మంచి లైఫ్ రావాలని గట్స్ తోటి మీరు చేస్తున్న ఈ యుద్ధంలో మేము పాల్గొంటున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు ఏంటంటే ఆయన సినిమాకి ఎడిక్టర్, ఆయన సినిమాకి ఎడిక్ట్ అయిపోయారు ఆయన అన్ని రంగాల్లో కూడా. ఏం చేయకూడదు సినిమా ఇండస్ట్రీలో అతనికి బాగా తెలుసు. మా ఫ్రంట్ లైన్లో కూర్చున్న ప్రతి ఒక్కరు ఏమన్నారంటే మేము కూర్చున్నాం మిమ్మల్ని నిలబెడతా అన్నారు. సో మా సార్ మమ్మల్ని నిలబెట్టినందుకు థ్యాంక్స్. సినిమా ఇండస్ట్రీలో మేము నిలబడతాం, గట్టిగా నిలబడతాం మీరు ఇచ్చిన ఈ చిన్న అవకాశంతో. ఈ 15 మూవీస్ చేయబోతున్నటువంటి డైరెక్టర్స్ అందరికీ కూడా ముందుగా అందరికీ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ చెప్తూ, అందులో మేము కూడా భాగస్వాములమే. ఎందుకంటే 9 ప్రపంచ రికార్డులు ఇవ్వాలనేది ఈ కాన్సెప్ట్ తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. మీరిచ్చిన ఆ నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్ట్రైక్ రేట్ 100% ఎలా కొట్టారో మన 15 మందిని కూడా అట్లే కొడదామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క ఫిలిం మేకరు తన ఊరు నుంచి వచ్చేటప్పుడు అనుకుంటాడు ఏంటంటే సినిమా సిల్వర్ స్క్రీన్ మీద తన పేరు తీసుకోవాలనుకుంటాడు. సో అలాగో నేను కూడా పెద్ద తెర మీద నా పేరు తీసుకోవాలనుకొని హైదరాబాద్ వచ్చిన. దాన్ని నిర్మించింది తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. 2016లోనే నాకు సార్తో పరిచయం. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు.